తప్పేవాడవు కానీ కాదయ్యా. అప్పా నీవు కలిగిన హృదయం కదిలం యేసయ్యా. అబ్బా పడదమ్మా. మాట తప్పేవాడవు కానీ కాదయ్యా. నీవు కలిగిన హృదయం కదిలం యేసయ్యా. నా నడకలో అడుగు నా శ్వాస కేవలం నీ కృప మాత్రమేలని. నా నడకలో అడుగు నా శ్వాస కేవలం నీ కృప మాత్రమేలని. నీవు లేకుండా పయనం సాగదని. నీ స్వరము లేని ఊపిరి వ్యర్థమని. నీవు లేకుండా పయనం సాగదని. నీ స్వరము లేని ఊపిరి వ్యర్థమని. తెలుసుకున్నానయ్యా నువ్వే చాలయ్యా. నువ్వు లోకము ఓటయ్యా. నిన్నే వెంబడిస్తానయ్యా. నేను తెలుసుకున్నానయ్యా నువ్వే చాలయ్యా. ఈ లోకం ఓటయ్యా. నిన్ను చెప్పలు కొడుతూ గట్టిగా చెప్తామా. నాలోని ఆనందం నీవేనని. నా జీవితాన్ని సూర్యంగా మంచావని. నాలోని ఆనందం నీవేనని. నా జీవితాన్ని సూర్యంగా మంచావని. ఒంటరైన వేళవి ఉన్నావని. నీ అనురాగమి కుండంత అంతని. ఒంటరైన వేళవి ఉన్నావని. నీ అనురాగమి కుండంత అంతని. శిశుగుంటానయ్యా మరువేలేనయ్యా. నీవు కావాలయ్యా. అది ఏ జన్మకు చాలయ్యా. హల్లెలూయా. లోకమంతా వ్యతిరేకంగా మాట్లాడినా, మన వాళ్ళే అని అనుకుంటున్న వాళ్ళే వ్యతిరేకంగా మాట్లాడినా, అర్థం చేసుకోకపోయినా ప్రేమించే యేసే మాత్రం ఒకవేళ నాకు అనిపించి పాపను బట్టి రోగం వచ్చే ఉండొచ్చు, కానీ యేసే మాత్రం చూడండి, యేసే మాత్రం చెప్తున్నారు ఇది పాపాన్ని బట్టి కాదు, దైవ నామం మహిమ కొరకు. హల్లెలూయా. నా దేవుడు ఎవరి గురించి బ్యాడ్గా చెప్పే దేవుడు కాదు. ఎంతోమంది వచ్చారు, అయ్యా ఈ అమ్మాయి పాపం చేసింది అని చంపేసేయండి అని చెప్తే ఏసే కావాలంటే చెప్పొచ్చు, నోరు తెచ్చి మీరందరూ పాపం చేశారు కదా, ఇంకొందరు పాపిష్ట మనుషులు కదా గట్టిగా చెప్పొచ్చు. కానీ ఏసే అదేం మాట్లాడకుండా కూర్చొని డైరెక్ట్గా చెప్తే వాళ్ళకి బాధ అనిపిస్తుందేమో అని మాట నోటి నుంచి పడకుండా ఆయన కింద కూర్చొని పాపం చేయలేని వాళ్ళు ఎవరు కూడా చూసారు రాశారు. అంటే నా దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఒకవేళ తప్పు చేసినా ఆయన ప్రేమించి మమ్మల్ని సరిదిద్ది కృప పైన కృపలో నడిపించగలిగిన దేవుడిగా ఉన్నాడు అని నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా చప్పుడుగా చూడండి. ప్రభువా, నాలో నిజమైన మారు మనసు దేవుడు ఇచ్చినందుకు స్తోత్రం. శిష్యులందరూ చెప్తున్నారు ఈయన పాపం చేసే జరిగింది, ఈ మనల్ని కూడా చూసి అదే చెప్తారు కదా, ఏదో చేశాడు, ఏదో జరిగింది, అందుకే ఇలా జరిగింది, అందుకే అది జరగాలి, ఈయనకి ఇది జరగాలి అని చెప్పి లోకం అంతా మా గురించి రిపోర్ట్ ఇలా రాస్తారు. కానీ దేవుడు మాత్రం మన పక్షంగా నిలబడి, అందుకే బైబిల్ ఒక మాట ఉంది, యెహోవా నా పక్షం ఉండగా విరోధి ఎవడు. ఎందుకంటే దేవుడు మన పక్షంగా ఉన్నారు. ఆమె చెప్పండి, మీ అందరు పక్షంగా దేవుడు ఉన్నారు.
ఆయన చేయి విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన నడిపించే దేవుడు అయి ఉన్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. శిష్యులందరూ ఈయనకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న, ఈయన పాపం చేశా లేదా ఈయన తల్లిదండ్రి పాపం చేశా అని చెప్తే యేసు ప్రభు చెప్తున్నాడు, కాదు వీళ్ళందరూ దేవుని నామం మహిమ కొరకే. ఆమె చెప్పండి. ఒక మాట దేవుడు మీతో చెప్తున్నారు, మీ జీవితంలో జరుగుతున్న ప్రతి పరిస్థితి దేవుడు హాని కొరకు చేసేది కాదు, మహిమ కొరకే చేస్తున్నారు. మీరు ఆమె చెప్పలేదు. ఒక రోగం వస్తే దేవునికి స్తోత్రం చెప్పండి, దేవా ఈ రోగం మహిమ కొరకే. ఒక బలహీనత వస్తే స్తోత్రం చెప్పండి, ఇది మహిమ కొరకే. ఎవరైనా మీ గురించి బ్యాడ్గా చెప్తున్నారో స్తోత్రం చెప్పండి, మహిమ కొరకే. ఎవరైనా నిందిస్తున్నారా, అవమానిస్తున్నారా, పర్వాలేదు, దేవా ఇది మహిమ కొరకే. ఒక్కొక్క పరీక్షణ దేవుడు మహిమ కొరకే మార్చును గాక. హల్లెలూయా. మహిమ కొరకే అని చెప్పిన తర్వాత ఏం చేస్తున్నారు చూడండి యేసు ప్రభు. యోహాను సువార్త 9వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా, కొంచెం 7వ వచనం చదవండి అక్క. ఓకే, 6వ వచనం నుంచి చదవండి మీకు. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్ము వేసి ఉమ్మితో బురద చేసి వారి కంటి మీద బురద పూసి శీలం కోనిటికి వెళ్ళి కడుకుమని చెప్పాను. వాళ్ళు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడే వచ్చిన. ఆమె చెప్పండి గట్టిగా. సరే ఇక్కడ చూడండి, 7వ వచనంలో ఆయనకి ఏమొచ్చిందమ్మా? స్వస్థత వచ్చింది, చూపు వచ్చింది. గట్టి చెప్పలే ఏమొచ్చిందన్న? గట్టిగా చెప్పలే ఏమొచ్చింది? సరే, ఈ చూపు పొందుకున్న టైంలో ఈయనతో యేసయ్య అడిగారు, నీకు విశ్వాసం ఉందా లేదని అడిగారా? అక్కడ వాక్యం చదవండి, ఎక్కడైనా అడిగారా? అడగలేదు. సరే, ఈయన వెళ్ళి చెప్పాడు, అయ్యా నాకు స్వస్థత కావాలి, కొంచెం నాకు విశ్వాసం ఉంది అయ్యా అని చెప్పాడా? చెప్పలేదు. కానీ ఈయనకి ఏ విశ్వాసం లేకపోయినా యేసయ్య ఈయనకి ఏమి ఇచ్చారు చెప్పండి? స్వస్థత ఇచ్చారు. స్వస్థత ఇచ్చిన తర్వాత ఏం జరిగింది? నెక్స్ట్ వాక్యం చదవండి. అంటే ఈయనలో స్వస్థత వచ్చిన వెంటనే ఈయనలో ఏమొచ్చిందమ్మా? మార్పు వచ్చింది. గట్టిగా చెప్పు, ఏమొచ్చింది? యేసు నామములో మీకు స్వస్థత వస్తే, నాకు స్వస్థత వచ్చింది లేదా నాకు మార్పు వచ్చింది మనం చెప్పటం కాదు, ప్రజలే మిమ్మల్ని చూసి గుర్తెరిగి చెప్తారు ఈయనలో ఏమొచ్చిందంట. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈరోజు మిమ్మల్ని చూసి ప్రజలే మార్చబడును గాక. ఆమె చెప్పండి గట్టిగా. హలో, మార్పు వచ్చాను చూసారా, వైట్ అండ్ వైట్ వేసుకున్నా. మనం చెప్పక్కర్లేదు, మమ్మల్ని చూసి వాళ్ళు చెప్పాలి ఈయనలో ఏమొచ్చింది, ఈయన జీవితంలో ఏమొచ్చింది, ఈయన మాటలు ఏమొచ్చింది, ఈయన చూపులు ఏమొచ్చింది. అంటే ఇప్పటి వరకు కూర్చొని భిక్ష వేడుకున్న వ్యక్తి ఇప్పటి నుంచి ఏం చేస్తున్నాడు? కూర్చోట్లేదు, కానీ ఏం చేస్తున్నాడు? అటు ఇటు తిరుగుతున్నారు. దేవుడు చెప్తున్నారు, కూర్చున్న కాలం అయిపోయింది, మీరు ఇంకా తిరగబోతున్నారు దేవుడి కొరకు. మీరు ఆమె చెప్పలా? పాస్టర్ దేవుడు ఆత్మ చెప్తున్నారు, 2025 కూర్చునే ఉన్నారు, కానీ ఇప్పుడు దేవుడు మీ ప్లేస్మెంట్ దేవుడు మార్చేస్తున్నారు. కూర్చున్న స్థితి నుంచి లేచి అటు ఇటు వెళ్ళే పరిస్థితి, దేవుడి కొరకు ఘనమైన పరిచయం చేయగలిగిన పరిస్థితి దేవుడు ఇక్కడ ఉన్న సంఘమున్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించుదురుగా. అంటే ఇదే నాది, ఇదే నా ప్లేస్, ఇదే అని చెప్పి అలా కూర్చున్న వ్యక్తి కండిషన్స్ దేవుడు మార్చేశారు. ఈయన అదే లిమిటేషన్లో ఉన్నాడు. దేవుడు చెప్తున్నారు, లిమిటేషన్స్ బ్రేక్ అవుతుంది, బౌండరీస్ దేవుడు దాటే కృప దేవుడు దయచేస్తున్నారు. ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా దేవుడు కొంతమందిని వాడుకోబోతున్నారని ఆత్మదేవుడు ప్రవచనాత్మ ద్వారా పలికితే నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా చెప్పడి, దేవుడు మీ జీవితంలో మీ పరిస్థితి మార్చునుగాక. హల్లెలూయా. కూర్చొని భిక్ష వేడే వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అటు ఇటు. అందుకే వాళ్ళు చెప్తున్నారు, ఈయనేనా లేదా ఈయన్ని పోలిన వారా? అంటే నేను చెప్తున్నాను, నేనే. ఏంటది? నేనే అంటే వాళ్ళు అడిగే ప్రశ్న చూడండి, నువ్వు అయితే నీకు ఎలా స్వస్థత వచ్చింది? ఇప్పుడు ఆయన చెప్పే జవాబు చూడండి, ఒకసారి చూడండి. వాడైతే నేనే అన్నాను. అప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, నీ కన్నులు ఎలాగూ? ఆయన చెప్పే మాట, ఆయన చెప్పే జవాబు చూడండి. వాడు ఏం చెప్తున్నాడంటే, యేసు అని యొక్క యేసు అని యొక్క మనుష్యుడు మట్టితో బురద చేసి కండ మీద పెట్టాడు, శిలోం వెళ్ళి కడుగుమని చెప్పాడు, కడిగి వచ్చా, నాకేమొచ్చింది? సరే ఇక్కడ చూడండి, మనం అయితే ఏం చెప్తాం? యేసు అని ఒక ప్రభు, యేసు ప్రభు అని చెప్తాం. ఈయన ఏం చెప్తున్నాడు? ఇప్పుడు చెప్పండి, మీరే చెప్పండి. ఈ మాటను బట్టి మీకు తెలిసిపోతుంది ఈయనకి దేవుడి మీద విశ్వాసం ఉందా లేదా? లేదు. ఉంటే ఏమని చెప్తాడు? ప్రభు అని చెప్తాడు. ఈయనకి యేసు ప్రభు అని కూడా
మీరు గట్టిగా చెప్పాలి. యేసు ప్రభు అని కూడా తెలియని సందర్భంలో ఏమొచ్చింది? ఈరోజు దేవుడు చెప్తున్నారు, మీరు నమ్మినా నమ్మకపోయినా మిమ్మల్ని స్వస్థత పరిచే యేసయ్య స్వస్థత పరుస్తారు. మీకు రక్షణ ఇవ్వగలిగిన యేసయ్య రక్షణ ఇస్తారు. అద్భుతాలు చేయగలిగిన దేవుడు. కమాన్, గట్టిగా గట్టిగా చెప్పలు కొడతా ఆమేన్ చెప్పాలి. ఈయనకి యేసు దేవుడని, యేసు ప్రభు అని తెలియదు. తెలియకపోయినా యేసు ఈయనకి ఏమిచ్చారు? ఈయనేం చెప్తున్నాడు? యేసు అని యేసు ఒక మనుషుడు మట్టిని బురద చేసి కడ్డు మీద పెట్టి శిలోహం వెళ్ళి కడుగుమని చెప్పాడు. కడిగి వచ్చి నాకేమొచ్చింది? చూపు వచ్చింది. అంతే, ఈ తప్ప నాకేమి. సో ఫస్ట్ ఎవరు అడిగారు? ఇరుగు పొరుగు వారు. గట్టిగా చెప్పండి, ఎవరు అడిగారమ్మా? ఫస్ట్ ఇంటర్వ్యూ జరుగుతుంది. అక్క, స్వస్థత పొందుకునే వరకు ఎవరు ఏం అడగల. స్వస్థత వచ్చిన తర్వాత, కొంచెం మేలులు వచ్చిన తర్వాత, కొంచెం ఘనత వచ్చిన తర్వాత ఒక్కొక్కరు ఇంటర్వ్యూ చేస్తున్నారు. అలా ఎలా వచ్చింది? సో ఎలా స్వస్థత వచ్చింది? ఇంటర్వ్యూ జరుగుతుంది. ఆమె చెప్పండి. ఖచ్చితంగా పాస్టర్ గారు చేంజెస్ దేవుడు తీసుకురాబోతున్నారు. చేంజెస్ వస్తే ఖచ్చితంగా చాలామంది అడిగే వాళ్ళు అడుగుతారు. ఆమె చెప్పండి గట్టిగా. ఆమె ఫస్ట్ ఇరుగు పొరుగు వారు అడిగారు. అడిగితే ఈయన నోటి నుంచి ఏ మాట వస్తుంది? యేసు అనక మనుష్యుడు. ఈ తప్ప ఈయనకి ఏమీ తెలియదు. ఇంకా ఇరుగు పొరుగు వారి తర్వాత టైం లేదు కాబట్టి ముందుకు వెళ్తున్నాం. ఈ నెక్స్ట్ ఎవరు వచ్చి అడుగుతున్నారు అంటే పరిస్థితులు వచ్చి అడుగుతున్నారు. 14 వచనం, 14, 15 వచనం. స్పీడ్గా ఇప్పుడు ఎవరు అడుగుతున్నారమ్మా? గట్టిగా చెప్పాలి. ఎవరు అడుగుతున్నారు? ఫస్ట్ ఎవరు అడిగారు? ఇరుగు పొరుగు వారు, పక్కన ఉన్న వాళ్ళు అడిగారు. ఇప్పుడు ఎవరు వచ్చి అడుగుతున్నారు? పరిస్థితులు అడుగుతున్నారు. పరిస్థితులు అడిగితే ఏం చెప్తున్నాడు చూడండి. వాడు నా కన్నుల మీద బురద ఉంచగా కడుక్కొని చూపు పొంది తిని. ఆమె చెప్పండి. మీకు అర్థమవుతుందా? నా భాష అర్థమవుతుందా? అంటే ఫస్ట్ ఎవరు వచ్చి అడిగారు? మాట్లాడాలి. ఎవరు అడిగారు? అప్పుడు ఈయన ఏం చెప్పాడు? యేసు అనక మనుషుడు. ఇప్పుడు ఎవరు వచ్చి అడుగుతున్నారు? పరిస్థితులు వచ్చి అడిగినప్పుడు కూడా ఈయన ఏం చెప్తున్నాడు? వాడు ఆయన కంటి మీద బురద పెట్టి శిలోహం వెళ్ళి కడుగుమని చెప్పాడు. కడిగి వచ్చి నాకేమొచ్చింది? అదే తప్ప నాకేమి. సరే, ఇంకా ఎవరు వచ్చి అడిగినా వీళ్ళకి పరిస్థితి ఎలా అంటే, ఎవరు వచ్చి ఏది అడిగినా ఈయనకి ఒకే ఒక బై హార్ట్ చేసుకున్నాడు. బై హార్ట్ అంటే తెలుగులో ఏం చెప్తారు? పట్టి పట్నం అది చేసుకున్నాడు లోపల. అది చేసుకొని ఏం చెప్తానంటే, ఎవరు వచ్చి అడిగినా యేసు మనుషుడు మంచి చేసి కడిగి కడిగి చెప్పారు. కడిగాని వచ్చాను, నాకు ఏం వచ్చింది? స్వస్థత. ఇంకొకరు ಇನ್ನೊకరు వచ్చి అడుగుతారు. అది ఏంటంటే యేసు మనుషుడు బట్టితో బురద చేసి ఆమె అయిపోయింది. ఎవరు వచ్చి అడిగినా ఈ నోట్లో ఏమొస్తుంది? యేసు. ఇది మాత్రమే తెలుసు, కానీ వేరే ఏమి. అందుకే యూదులు ఏం చేశారు తెలుసా? వాళ్ళు ఇంకా క్లవర్. ఫస్ట్ ఎవరు వచ్చి అడిగారు? ఇరుగురు. రెండవది ఎవరు అడిగారు? ఇప్పుడు ఎవరు వచ్చి అడుగుతున్నారంటే యూదులు ఎవరిని అడుగుతున్నారంటే ఈయన అడగలేదు. అంటే ఈయన అడిగితే సేమ్ డైలాగు, ఏ డైలాగు మార్పు లేదు, సేమ్ డైలాగ్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఇరుగు పొరుగు వారు, తర్వాత పరిస్థితులు అయిన తర్వాత యూదులు వచ్చి ఎవరిని అడుగుతున్నారంటే వాళ్ళ తల్లిదండ్రిని పిలుస్తున్నారు. చదవండి 18వ వచనం, 18వ వచనం నుంచి. వారు మరొకసారి అక్క, వారు గుడ్డివాడే ఉంది. యూదులు నమ్మక ఎవరిని పిలిపిస్తున్నారు? తల్లిదండ్రిని పిలిపించి ఆమె చెప్పండి ఈ మాటకి. ఇప్పుడు ఎవరిని అడుగుతున్నారు? ఎవరు వచ్చి అడుగుతున్నారు? యూదు. అంటే ఈయంత అడిగితే, అక్క ఇక్కడ చూడండి, ఈయంత అడిగితే ఈ నోటి నుంచి ఏమొస్తుంది? అదే మాట వస్తుంది. కాబట్టి ఈయంత అడగకుండా ఎవరితో అడుగుతున్నారు? తల్లిదండ్రులు. పేరెంట్స్ మీటింగ్ పెట్టుకున్నారు. పేరెంట్స్ మీటింగ్ పెట్టుకొని, హలా తల్లిదండ్రులు చెప్పండి, ఈయనైనా గుడ్డిగా పుట్టింది, ఇప్పుడు ఎలా చూపు పొందుకున్నాడు చెప్పు అని చెప్తే తల్లిదండ్రి చెప్పే జవాబు చూడండి. అందుకు వారి తల్లిదండ్రులు, వీడు 100% మా కుమారుడు, పుట్టినప్పుడు గుడ్డివాడుగానే పుట్టాడని మాకు బాగా తెలుసు. ఇప్పుడు 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 వాడు ఎలా చూచుచున్నాడో మాకు. ఆమె చెప్పండి అమ్మా. సరే ఇక్కడ చూడండి. ఇప్పుడు మీరు చెప్పండి, కనీసం ఈయన తల్లిదండ్రికైనా విశ్వాసం ఉందా? తల్లిదండ్రికి విశ్వాసం ఉందా? తల్లిదండ్రికి కూడా ఈయనకి విశ్వాసం ఉందా? తల్లిదండ్రికి విశ్వాసం ఉందా?
నేను ఈ వాక్యం చెప్తుంటే ఇక్కడున్న మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నారు. మిమ్మల్ని బట్టియో, మన తల్లిదండ్రిని బట్టియో, లేదా మన కుటుంబ పశ్చాత్తలం బట్టియో దేవుడు మమ్మల్ని రక్షించలేదు, కానీ మహాకరుణను బట్టి, మహాకృపను బట్టి దేవుడు నన్ను మిమ్మల్ని రక్షించారు అని ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మీకు తెలియపరుస్తున్నారు. నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా చప్పులుగా చెప్పండి, నాదంటూ ఏది అంతా నీ కృపయే. చాలామంది చెప్తారు, ఓ మా తల్లి తండ్రి ప్రార్థన, వాళ్ళు ప్రార్థన చేసింది మంచిదే, కానీ వాళ్ళు ప్రార్థన చేయటానికి కృప ఇచ్చింది ఎవరు చెప్పండి? అప్పుడు మనం ఏం చెప్పాలి? నాదంటూ ఏది లేదు. మన తల్లి తండ్రిదు, మన లాంగ్వేజ్ది లేదు, మన కుటుంబంది లేదు, ఏదో గొప్పది చెప్పటానికి ఏమీ లేదయ్యా. సీరొగున్న మా జీవితంలో నువ్వు వచ్చావు ప్రభువా, వెలుగు చూపించావు ప్రభువా, దాన్ని బట్టి నీకు స్తోత్రం అని చెప్పగలిగిన వాళ్ళు మాత్రం గట్టిగా చెప్పలు కొడుతూ చెప్పండి, ప్రభువా నాదంటూ ఏది లేదయ్యా, ఇది నీ కృప 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 కృప. గట్టిగా చెప్పలు చెప్పండి, కృప. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, గట్టిగా కృప అని చెప్పండి, కృప చెప్పండి, కృప. గట్టిగా కృప, గట్టిగా చెప్పలు కొడుతూ కృప. అందరూ చెప్పండి, దైవాని కృప చెప్పండి, దైవాని కృప చెప్పండి అమ్మా, దైవాని కృప. గట్టిగా దైవాని కృప, దైవాని కృప. హల్లెలూయా అన్న. మనదంటూ ఏది అక్కడ చూడండి, మనం ఇక్కడ కూర్చున్నాం, చప్పట్లు కొడుతున్నాం, ఆరాధన చేస్తున్నాం, ఏదైనా ఉందా మనలో? ఏదైనా మంచితనం ఉందా? మన చూపులో, మన మాటలో, మన ఆలోచనలో, మన ప్రవర్తనలో అసలు 1% మంచితనం లేనప్పుడు కూడా ఆయన సన్నిధికి వస్తే ఆయన మమ్మల్ని ప్రేమతో స్వీకరించి మన ప్రార్థన ఆలకించి మహిమ కలిగిన కార్యమైన చేస్తున్నాడంటే ఇది మాది కాదు నాన్న, ఇది నీ కృప మాత్రమే అని చెప్పగలిగిన వాళ్ళు మాత్రం ఇలా కాదు, ఇంకా కొంచెం గట్టిగా చప్పులు కొడుతూ, ఏమిచ్చిన రుణం తీర్చలేం ప్రభువా, చప్పట్లు కొట్టిన రుణం తీర్చలేం ప్రభువా, స్తోత్రం చెప్పిన రుణం తీర్చలేం ప్రభువా. గట్టిగా 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 ఈ రాత్రి బలమైన దేవుని ప్రసన్నత మిమ్మల్ని ఇప్పుడే ఆవరిస్తుందని నమ్మిన వాళ్ళు మాత్రం చేతులు పైకెత్తి ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. నేను చాలాసార్లు అనుకుంటాం, ప్రభువా ఎన్నెన్నో ప్రయాణాలు చేస్తున్నాం. మా దగ్గర ఒక కారు వచ్చింది, ఆ కారు 1.5 years అయింది, కానీ ఇప్పటికే దాదాపు 2 లక్షలు తిరిగింది. 1.5 yearsకి 2 లక్షలు తిరిగిందంటే ఎన్ని ప్రయాణాలు నేను చేసి ఉంటాను, ఎన్ని ప్రయాణాలు, ఎంతో దూరం. కానీ ఎన్నో ప్రయాణంలో మేము చూస్తున్నాం, మంచి హైవే ఉండదు పాస్టర్ గారు, కానీ హైవేలో వెళ్తున్నప్పుడే ఇన్నొక సైడ్ యాక్సిడెంట్. మొన్న మేము కలిసి వస్తున్నాం బెంగళూరు నుంచి, ఒక I10 కారు, మంచి కారు, కానీ ఒక సైడ్ మొత్తం పగిలిపోయింది. అందులో మనిషి కనబట్లేదు, ఉన్నారో లేదో తెలియట్లేదు. ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఒక పెద్ద ట్రాక్టర్ లాంటి ఒక ట్రక్ లాంటిది, అది కూడా ఒక భాగం మొత్తం రైట్ సైడ్, ఈ డ్రైవర్ కూర్చున్న భాగం మొత్తం జామ్ అయిపోయింది. అందులో మనిషి ఉన్నారా లేదో తెలియదు. కానీ ప్రతి ప్రయాణం చేసినప్పుడు, ప్రతి అడుగు పెడుతున్నప్పుడు దేవుడు తన కంటి పాప వలె నన్ను మిమ్మల్ని కాచి కాపాడిన మహిమలగన కృపను బట్టి మాత్రం దేవునికి స్తోత్రం చెప్పగలిగిన వాళ్ళు మాత్రం గట్టి చెప్పండి, నాదంటే ఏది లేదు ప్రభువా, ఇది నీ కృప మాత్రం. 2025 సంవత్సరం జనవరి నెల నుంచి ఈ రోజు వరకు కంటి పాప వలె నన్ను కాచి కాపాడినందుకు స్తోత్రమని చెప్పగలిగిన ఎన్నో హాస్పిటల్ కేసు వచ్చింది, అవునంటారా? హాస్పిటల్ పరిస్థితి వచ్చింది, చనిపోవలసిన పరిస్థితి వచ్చింది, కేసు లాంటి పరిస్థితి వచ్చింది. ఎన్నో వచ్చినా కానీ దేవుడు తన కృపలు భద్రపరచారా లేదా చెప్పండి? మీ బిడ్డల్ని కాచి కాపాడారా లేదా చెప్పండి? నిజం చెప్పిన మనకి విశ్వాసం ఉన్నా లేకపోయినా నా బిడ్డలు అని ఆయన రెక్కల కింద నన్ను మిమ్మల్ని భద్రపరచారు. ఈ బాబు గురించి చూస్తే, ఈ బాబుకి దేవుడి గురించి తెలియదు, పుట్టినప్పుడు గుడ్డివాడుగా పుట్టాడు. ఒకవేళ పాపంలోనే పుట్టి ఉండొచ్చేమో, ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రి పాపను బట్టి పాపంలో పుట్టినంతేమో. అయినా కానీ ఏసే మాత్రం ఏం చెప్తాను తెలుసా? కాదయ్యా, మహిమ దేవుని మహిమ పరచబడాలి. కానీ ఈయనతో పర్మిషన్ అడగలేదు, నీకు స్వస్థత కావాలా,
నీకు విడుదల కావాలా? అడగకుండా స్వస్థత ఇచ్చారు. ఈరోజు నా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నారు. మీకు తెలుసో తెలియదు, మీకు మీకు అంటే ఆలోచన ఉందో లేదో తెలియదు, కానీ మీకు తెలియని సందర్భంలో కూడా దేవుడు మిమ్మల్ని కోడి తన బిడ్డలని రెక్కల కింద భద్రపరిచినట్టుగా ఆల్రెడీ భద్రపరుచున్నారు. ఎన్నోసారి ప్రార్థన మర్చిపోయాం, ఎన్నోసారి ప్రార్థన చేయకుండా బయటికి వెళ్ళాం, ఎన్నోసారి ప్రార్థన చేయకుండా అట్టిట్టి వెళ్ళాం, కానీ ఆయన కృపలో నన్ను మిమ్మల్ని భద్రపరచారా లేదా చెప్పండి, మన బిడ్డల్ని భద్రపరచారా లేదా చెప్పండి. ఆ దేవునికి స్తోత్రం అని చెప్పగలిగిన వాళ్ళు మాత్రం కమాన్ కమాన్ కమాన్. నేను చెప్పకుండానే మీరు స్తోత్రం చెప్పచ్చు, నేను చెప్పకుండానే మీరు హల్లెలూయా చెప్పచ్చు, నేను చెప్పకుండానే అయ్యా నన్ను మాత్రం కాదు నా బిడ్డలని కూడా నీ కృపలో భద్రపరచు. మేము విశాఖపట్నం మీటింగ్ వెళ్తే నా బాబు యూజువల్లీ బాగా కేర్ఫుల్గా ఉంటాడు, 5 సంవత్సరాల బాబు. మేము మా బ్రదర్స్ని అందరిని చూస్తే బాగా ఇష్టం ఆయనకి. మా బ్రదర్స్ ఎందుకో చర్చ్ నుంచి పైకి మా రూమ్ దగ్గరికి వచ్చారు. వచ్చిన వెంటనే బాబు మా విజయప్రభు వాళ్ళని చూడగానే పరిగెత్తి బెడ్డించి జంప్ చేశాడు. అంటే అది అనుకోకుండా జంప్ చేశాడు. జంప్ చేయగానే బెడ్ది ఎడ్జ్ ఉండదు కదా ఇక్కడ, అందులో అంటే వీళ్ళు చూడలేదు, వీళ్ళు మాట్లాడుతున్నారు కదా, ఈయన జంప్ చేశాడు. వాళ్ళు పట్టుకోలేకపోయి జస్ట్ అలాగే స్కిప్ అయి పడిపోయి ఇక్కడ తగిలింది. నాకు భయం వేసింది. కానీ దేవుడు మా కృప ఇప్పటికీ 4-5 నెలలు దాటింది, 6 నెలలు దాటింది. దేవుడు తన కృపలు భద్రపరిచారు. అంటే మనకి తెలియకపోయినా తన దూతల్ని పంపించి, అందుకే బైబిల్ మాట ఉంది, నీ కాలు రాయిలకి తగలకుండా నేను నిన్ను కంటి పాప వలె కాపాడగలిగిన దేవుడు ఈరోజు నడిపించారని విశ్వాసం ఉన్న వాళ్ళు, నేను చెప్పకుండా మీరు చప్పట్లు కొట్టచ్చు, నేను చెప్పకుండానే మీరు స్తోత్రం చెప్పచ్చు. కమాన్ కమాన్ కమాన్. ఎంతగా దేవునికి స్తోత్రం చెప్పాలా, ఎంతగా కృతజ్ఞత అర్పించాలో, కమాన్ గట్టిగా థ్యాంక్స్ చెప్పండి. ఇదొక కృతజ్ఞత కూడిక కాబట్టి గట్టిగా చెప్పులు కొడుతూ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఏమిచ్చి రుణం తీర్చాలి ప్రభువా, గట్టిగా చెప్పులు కొడుతూ రాబా సాతలా బాబా ఎబినేసర్గా నడిపించిన దేవునికి గట్టిగా చెప్పులు కొడుతూ రాఖా బాబా బాబా బాబా. హల్లెలూయా. నేను ఈ మాట మాట్లాడుతుంటే దేవుడు ఆత్మ చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాను. నాకు మీకు తెలియకుండానే మనకి విశ్వాసం ఉన్నా లేకపోయినని దేవుడు చాలామందిని కాపాడుతున్నారు. చెప్పండి, ఈయనకున్న విశ్వాసాన్ని బట్టి ఈయనకి స్వస్థత వచ్చిందా, లేదా ఇలా తల్లిదండ్రి విశ్వాసం బట్టి స్వస్థత వచ్చిందా? ఎవరి విశ్వాసం ఇది చెప్పండి? ఇది యేసయ్య విశ్వాసం, యేసయ్య విశ్వాసం. ఆమె చెప్పండి, ఎవరి విశ్వాసం? యేసయ్యకి తెలుసు, నేను మట్టిని బురద చేసి ఆయన కంటి మీద పెట్టి ఆయన శిలువ వెళ్ళి కడిగితే ఆయనకి ఏమొస్తుంది? స్వస్థత వస్తుంది అని విశ్వాసం యేసయ్యకి. ఆ కాన్ఫిడెంట్ ఎవరికి ఉంది చెప్పండి? యేసయ్యకి. సో ఫస్ట్ ఎవరి విశ్వాసం అక్కడ క్రియేట్ చేసింది? యేసయ్య విశ్వాసం. ఆమె చెప్పండి గట్టిగా. ఈయన స్వస్థత పొందుకున్నాడు, ఈయనకి విశ్వాసం లేదు, ఇలా తల్లిదండ్రికి విశ్వాసం లేదు. ఇదంతా అయిన తర్వాత కిందున్న భాగం చూడండి, ఇదంతా అయిన తర్వాత 18వ వచనం 20వ వచనం అయిన తర్వాత 35వ వచనానికి వెళ్ళండి. 35వ వచనానికి. థ్యాంక్ యూ జీసస్. పరీక్షలు వాళ్ళని వెలివేల్సినని నీవు దేవుని కుమారుని యందు అక్క ఇక్కడ చూడండి, పరీక్షలు మరొకసారి అక్క చదువుతారా? పరీక్షలు వారిని వెరవేల్సినని యేసువిని. అమ్మ ఇక్కడ చూడండి, అందరూ ఉన్నప్పటి వరకు యేసయ్య ఏం దగ్గరికి రాలేదు, అందరూ వదిలేశారు అని తెలిసినప్పుడు 35వ వాక్యం కదా, 35వ వచనం యోహాను సువార్త 9వ అధ్యాయం 35వ వచనంలో కనబడుతుంది. యేసు వారిని పరీక్షలు వారిని వెలివేశారని యేసువిని వారిని కనుకొని. ఇప్పుడు చూడమ్మా, ఇప్పుడు అడుగుతున్నారు. 7వ వచనంలో స్వస్థత వచ్చింది, 35వ వచనంలో అడుగుతున్నారు, నువ్వు దేవుని కుమారుని యందు. ఆమె చెప్పలే మీరు? ఎప్పుడు స్వస్థత వచ్చింది? 7వ వచనంలో. ఎప్పుడు అడుగుతున్నారు? 35వ వచనం. ఎన్ని సిచ్యువేషన్ అయిపోయింది. స్వస్థత వచ్చిన తర్వాత ఇరుగు పొరుగు వారు అడిగారు, తర్వాత పరిస్థితులు అడిగారు, తర్వాత యూదులు అడిగారు. ఇదంతా సీనరీ అయిన తర్వాత లాస్ట్లో ఎవరు వచ్చి అడుగుతున్నారు? యేసయ్య. ఏం చెప్తున్నారు? దేవుని కుమారుని యందు. స్వస్థత ఇచ్చే టైంలో నమ్ముతున్నావా అని అడిగారమ్మా? నమ్మితేనే నేను చేస్తానని చెప్పారా? నమ్మితేనే నేను క్రియ చేస్తానని చెప్పారా? ఆమె చెప్పలే మీరు? నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నా క్యారెక్టర్, నేను స్వస్థత పరిచేది.
ఇది నా క్యారెక్టర్లో మార్పు లేదు. ప్రేమించే గుణం నాది. ఆమె చెప్పండి. తిట్టిన, కొట్టిన, అవమానించిన, బెదిరించిన, ఏం చేసినా నేను నిన్ను ప్రేమించే దేవుడై ఉన్నాడు. ఒకవేళ తప్పిపోయిన కుమారులాగా ఎంత పరిగెత్తిపోయినా కానీ ఆ గుమ్మం దగ్గర నిలబడి ఎప్పుడు నా కుమారుడు వస్తాడో అప్పుడు పండుగ చేద్దామని కుమారుడు కొరకు ఎదురు చూసే రీతిలో ఈ రాత్రి కూడా మిమ్మల్ని బట్టి దేవుడు ఎదురు చూస్తున్నారు. నమ్మిన వారు మాత్రం గట్టిగా చెప్పులు కొట్టబడి ప్రభువా నీ ప్రేమని బట్టి. గట్టిగా కొడితే గట్టిగా కొట్టండి, గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పులు కొడుతున్నదా. హల్లెలూయా. ఎంతమందికి నా మాట అర్థమవుతుందా? ఎప్పుడు వచ్చారు యేసు? 35 వచనంలో ఏమడుగుతున్నాడు? దేవుని కుమారుని యందు విశ్వాసం. ఇప్పుడు ఆయన చెప్పే జవాబు చూడండి 36 వచనంలో. అందుకు వాడు, ప్రభువా నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడుగగా. ఇప్పుడు ఏమడుగుతున్నాడు? ఇప్పుడైనా చెప్పండి, ఈయనకి విశ్వాసం ఉందా లేదా? అస్సలు లేదు. దేవుడి కుమారుడు ఎవరో ఆయనకి. అందుకే ఇప్పుడు అడుగుతున్నాడు. ఆయన వెంటనే 37 వచనంలో ఆయన యేసయ్య చెప్తున్నాడు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. ఈ మాటకి ఆమె చెప్తారేమో అనుకున్నా. యేసయ్య ఏం చెప్తున్నాడు? నువ్వు ఆయనను చూచుచున్నాడు, నీతో మాట్లాడుతున్నవాడు. అమ్మ తలపెక్కి చూడండి. ఈ లోకంలో చాలా లక్కీ అనే మాట నేను వాడను. చాలా ఆశీర్వదించబడిన వ్యక్తి ఎవరిని అడిగితే ఈ వ్యక్తియే. ఎందుకంటే ఒక్క సృష్టికర్తే దిగి వచ్చి సువార్త చెప్తున్నారు. అబ్బా మీరు చెప్పకూడదు. సృష్టికర్త దిగి వచ్చి లోక రక్షకుడు నేనే, దైవ కుమారుడు నేనే. కమాన్ పొందుక. ఈ రాత్రి బలమైన దైవ కృప. చప్పట్లు కొట్టడం మాత్రం కాదు, స్తోత్రం కూడా చెప్పండి. మీరు చెప్తుండగానే మీలో ఒక ఉజ్జీవం దేవుడు రగిలిస్తున్నారు, ఒక ఉజ్జీవం దేవుడు పొట్టిస్తున్నారు. కమాన్ గట్టిగా చప్పట్లు కొడుతున్నారు. హల్లెలూయా. 7వ వచనంలో ఆయనకేమొచ్చిందక్క? స్వస్థత. 35వ వచనంలో యేసయ్య అడుగుతున్నాడు, ఏంటి నీకు విశ్వాసం ఉందా? స్వస్థత ఇచ్చినప్పుడు అడిగారా? అంటే దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది, దేవుడు నన్ను మిమ్మల్ని రక్షించటం మన విశ్వాసాన్ని బట్టి కాదు, దేవునికి మన మీద విశ్వాసాన్ని బట్టి మమ్మల్ని రక్షిస్తున్నారు. ఏదో ఒక రోజు ఈయన నన్ను నమ్ముకుంటారు, ఏదో ఒక రోజు ఈయన నా దగ్గరికి తిరిగి వస్తాడు, ఏదో ఒక రోజు నా దగ్గరకు వస్తాడని నా నాన్నగారికి ఫుల్ విశ్వాసం. ఈ రాత్రి నమ్మిన వాళ్ళు మాత్రం కమాన్ గట్టిగా చెప్పండి. నో మ్యాటర్ హూ యు ఆర్, వాట్ యు ఆర్, వాట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ యు ఆర్, జీసస్ లవ్స్ యు. గట్టిగా చెప్పండి. ప్రభువా నువ్వు నన్ను ప్రేమించే దేవుడు, ఆ ప్రేమను గుర్తెరిగి నీ దగ్గరికి వచ్చగలిగిన కృప. నువ్వు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుతున్నావా? అప్పుడు అని చెప్తున్నాడు. ఆయన ఎవరయ్యా? వెంటనే యేసు చెప్తున్నాడు, నీతో మాట్లాడుతున్నవాడు, నువ్వు చూచేవాడు ఆయనే. వెంటనే ఆయన చెప్పే మాట 38వ వచనం చూడండి. వాడు ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి. బాబా ఆమె చెప్పండి అక్క. 38వ వచనంలో, అదే 38వ వచనం. అమ్మకి అక్క తలపెక్కించండి. 38వ వచనంలో ఏం చెప్తున్నాడు? ఫస్ట్ మాట ఏం చెప్పారు? ఫస్ట్ మాట ప్రభువా. చాలు, మళ్ళొకసారి ప్రభువా నేను. మళ్ళొకసారి ఫస్ట్ ఏం చెప్పాడు? ఇరుగు పొరుగు అడిగితే యేసు అని మనుషుడు. ఇప్పుడు మాట మారింది. ఆమె చెప్పలా? యేసు నామములో మాటలు మార్చబడురు గాక. ఇప్పటి వరకు యేసు అని ఒక మనుష్యుడు, కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ప్రభువా. హల్లెలూయా. ఈయన కంటి తెరవబడింది నిజంగా. అప్పుడు ఆయన శారీరక కన్నే తెరించింది, ఇప్పుడు నిజమైన కన్ను తెరవబడింది. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, ప్రభువా నేను విశ్వసిస్తున్నానని చెప్పి. ఇప్పుడు ఫస్ట్ ఎవరి విశ్వాసం అక్కడ కనబడుతుంది? యేసే విశ్వాసం.
నెక్స్ట్ ఎవరి విశ్వాసం కనబడుతుంది? ఈయన విశ్వాసం. ఈ మన లైఫ్లో కూడా ఫస్ట్ ఎవరి విశ్వాసం మనలో కనబడుతుంది? దేవుని విశ్వాసం. తర్వాత ఎవరి విశ్వాసం కనబడాలి అంటే నేనేం చెప్తున్నానంటే, నాలో దేవుని విశ్వాసం వస్తే నాకు దేవుడి మీద విశ్వాసం వస్తాయి. నా మాట అర్థమవుతుందా? ఇఫ్ ఐ హ్యావ్ ఫెయిత్ ఆఫ్ గాడ్, ఐ విల్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. ఆఫ్ గాడ్ అండ్ ఇన్ గాడ్ చాలా డిఫరెన్స్ ఉంది. ఇఫ్ ఐ హ్యావ్ ఫెయిత్ ఆఫ్ గాడ్, దేవుని విశ్వాసం నేను కలిగి ఉంటే దేవుడి మీద నాకేమొస్తుంది చెప్పండి? విశ్వాసం. దేవుడు నాకు దేవుని విశ్వాసం ఇచ్చుదురుగాక. ఆ విశ్వాసాన్ని బట్టి నేను దేవుడి మీద విశ్వాసం దేవుడు నాలో పుట్టించుదురుగాక. నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా చప్పులు చెప్పండి, లార్డ్ నాలోని విశ్వాసం. కమాన్ గట్టిగా. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదా. చెప్తామా మళ్ళీ ఒకసారి గట్టిగా. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదను. మళ్ళొకసారి. నేను నా ఇల్లు కను పాపవలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం. ఓ కను పాపవలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం. చేపకెత్తి చెప్పమా. ఎబినేసరు కాచితివే స్తోత్రం. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదం. స్వరం ఎత్తి చెప్తామప్పా. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదం. కను పాపవలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం. కను పాపవలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం. చేపకి దేవా. మధ్యలో వెర్రివాడనైన నన్ను పిలిచినది అద్భుతమే. చదమప్పా. జ్ఞానుల మధ్యలో వెర్రివాడనైన నన్ను పిలిచినది అద్భుతమే. అప్పా నేను దేనికి పాత్రను కాదు, నీ కృపయే వేరేమి లేదు. అబ్బా నేను దేనికి పాత్రను కాదు, నీ కృపయే వేరేమి. చేపట్టి చెప్పమా. ఎబినేసరే
పొందుకో యేసుని నామం సకల స్తోత్రం 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 కృపగా కాచితివి స్తోత్రం 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 కలుగిరిలో కాచితివి స్తోత్రం 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 కృపగా కాచితివి స్తోత్రం జ్ఞానిలో మధ్యలో వాడనైన నన్ను పిలిచినది అద్భుతమే జ్ఞానిలో మధ్య వాడనైన నన్ను పిలిచినది అద్భుతమే నేను దేనికి పాత్రను కాదు బాబా, నీ కృపయే వేరే లేదు. మాట చెప్పమా, నేను దేనికి పాత్రను కాదు, నీ కృపయే వేరే మళ్ళొకసారి చెప్పమని, నేను దేనికి పాత్రను కాదు, నీ కృపయే వేరే మళ్ళొకసారి, నేను దేనికి పాత్రను, నేను దేనికి పాత్రను, నీ కృప నీ కృప నీ కృప నీ కృప చెప్పండి, నేను దేనికి శబకథ రబలక కృపయే వేరేమి నానా, నేను దేనికి పాత్రను కాదు యేసప్పా, నీ కృపయే వేరేమి లేదు అబ్బా. దైవ కృప మీ మీద పొందుక శబల కథ స్తోత్రం స్తోత్రం కలుగులో కాచితివే స్తోత్రం 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 నన్ను కలుపుగా కాచితివే స్తోత్రం కనుపాపుగా కాచితివే స్తోత్రం. నేను వాక్యం మాట్లాడుతుంటామ్మా, దేవుడు మీ కుటుంబంలో ఒక అద్భుత కార్యం చేస్తున్నారని ప్రభు మాట్లాడుతున్నారు. దైవిక స్వస్థత మీ ఇంటి లోపల దేవుడు దయచేస్తున్నారు. తంతున అరగసి దేవుడు కొన్ని బయట బాగానే ఉంది, కానీ లోపల కొన్ని విషయంలో నలిగిపోతున్న పరిస్థితి దేవుడు తీసేసి ఆనందంతో దేవుడు నింపబోతున్నారని ప్రభు ప్రవచనాత్మ ద్వారా మాట్లాడుతున్నారు. దైవ మహాకృప తన బిడ్డ మీద ఈ రాత్రి కుంభరించబడును గాక. దేవ కాల్లో కనబడుతున్న ప్రతి నొప్పులు యేసు నామములో స్వస్థత కలుగును గాక. కాళ్ళు దైవిక స్వస్థత ఇస్తున్నారు. మన వాక్యం మాట్లాడుతున్న కాళ్ళు నరాల్లో కొన్ని వీక్నెస్ ఉంది, దేవుడు స్వస్థత పరుస్తున్నారు. ఏమేమి చేతుల పైకెత్తి ప్రభుకి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఇక్కడ యేసయ్య హస్తం చాలా మందిని తాగుతుంది. Holy Spirit, right now we pray in the name of Jesus. Let him be healed. ఇప్పుడే స్వస్థత పరచబడును గాక, స్వస్థత పరచబడును గాక. లంతున రగలదరగసి 2018 సంవత్సరంలోనే ఈ లోకాన్ని విడిచి మాయమైపోవాల్సిన పరిస్థితుల్లో దేవుడు కృపలో భద్రపరిచి ఇప్పటి వరకు నడిపించిన మహాకృపను బట్టి స్తోత్రం. ఇప్పుడే యేసు తాకి స్వస్థత ఇస్తున్నందుకు స్తోత్రం. చేతుల పైకెత్తి ప్రభు నీకే స్తోత్రం. అమ్మ దేవుడు ఆత్మ చెప్తున్నారు, నీ ప్రార్థన వినబడినది. సెక్రటరీ ఎలిజబెత్తో దేవుడు చెప్పిన మాట, భయపడదు, నీ ప్రార్థన వినబడినది. మీరు ప్రార్థించి ప్రార్థనానికి దేవుడు జవాబు ఇచ్చేశారని ప్రభు ప్రవచనాత్మ ద్వారా మాట్లాడుతున్నారు.
యేసువిన్ నామములో దేవా అన్ని మోకాలు నొప్పి, ఆ గుండె దగ్గర ఉన్న నొప్పి స్వస్థత కలుగును గాక. ఇప్పుడే స్వస్థత కలుగును గాక దేవ, స్వస్థత కలుగును గాక. శంతన రబల్ కనం దునారగసి దేవ కృప ఇక్కడ చాలా స్ట్రాంగ్గా దిగి రావటం నేను చూస్తున్నాను. రబల దర జలదరగసి దేవుడు ఆత్మ చెప్తున్నారు, వాగ్దానాలు చాలా ఉంది మీ దగ్గర, చాలా వాగ్దానాలు. కానీ దేవుని సంతలో అడుగుతున్నాను, ఏం ప్రభువా ఇంకా ఇంత ఆలస్యం, వై ఇట్ ఈస్ గెటింగ్ లేట్ ప్రభువా, వై ఇట్ ఈస్ డిలే అని చాలా దేవుని సంతలో ఏడుస్తున్నాం. కానీ ప్రభు మీతో మాట్లాడుతున్నారు, రబల దరగసి డిలేస్ని దేవుడు తీసేసి మీకోసం ద్వారాలు దేవుడు తెరుస్తున్నారని ప్రభు ప్రవచనాత్మ ద్వారా మాట్లాడుతున్నారు. భయపడద్దు, నేను నీకు తోడై ఉన్నాను. ఈ రాత్రి దేవ కృప కుటుంబంలో దిగి వచ్చును గాక. రబలంతు నా జలదరగసి మీ ముందు కొన్ని డోర్స్ దేవుడు ఓపెన్ చేస్తున్నారు. కొన్ని పేపర్ వర్క్ మీద దేవుని హస్తం దిగి రావటం పరిశుద్ధాత్మ దేవుడు నాకు చూపిస్తున్నారు. దైవ కృప ఇప్పుడే కుటుంబంలో దిగి వచ్చును గాక. సంతోషం వాళ్ళు మాత్రం చేతులు పైకెత్తి ప్రభుకి స్తోత్రం చెప్పండి. ప్రభు ఇక్కడ రాత్రి చాలామందిని తాకారని నమ్మిన వాళ్ళు మాత్రం చేతులు పైకెత్తి ప్రభుకి స్తోత్రం 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 అని చెప్పాలి. రబ కబ రబల హంతునా రబల దర జల దరగసే చేతుల పైకెత్తి గట్టిగా యేసయ్యా ఓ రబ రబలమషకే కృప ఈ రాత్రి ఈ ప్రాంతం మొత్తం దేవుని కృప దిగి వస్తుంది. కళ్ళు మూసుకొని 2 మినిట్లు మీరు ప్రార్థన చేయండి. మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నారు. మీ ప్రార్థనానికి దేవుడు జవాబిస్తున్నారు. అద్భుతాలు జరుగుతుంది, స్వస్థతలు జరుగుతుంది, విడుదల జరుగుతుంది. రబ కబలబల చేతుల పైకి ఎవరిని చూడొద్దు, దేవుడి వైపు మాత్రం చూస్తూ చేతుల పైకి గట్టిగా యేసయ్యా స్తోత్రం అని చెప్తూనే ఉండండి, స్తోత్రం చెప్తూనే ఉండండి. రబలబలబషకే నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదయలోన నిలచిన జ్ఞాపికవై, నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదయలోన నిలచిన జ్ఞాపికవై, అనువున నీ కృప నిక్షిప్తమై, అనువున నీ కృప నిక్షిప్తమై, నన్ను ఎన్నడు వీడని అనుబంధమై, నన్ను ఎన్నడు వీడని అనుబంధమై, యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన, యేసయ్యా నా ప్రాణ మనగలనా నిన్ను వీడి క్షణమైన, నీ ముఖము మనోహరము చెప్తామప్పా, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము, నీ పాదాలు స్వరమెత్తి గట్టిగా అమ్మా, నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదయలోన నిలచిన జ్ఞాపికవై, నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదయలోన నిలచిన జ్ఞాపికవై, అనువున నీ కృప, అనువున నీ కృప నిక్షిప్తమై, నన్ను ఎన్నడు వీడని అనుబంధమై, నన్ను ఎన్నడు వీడని చేతులెత్తి చెప్పమ్మా, యేసయ్యా శఖరమనగలే ఆనారివన ఉగరోషందనగా, యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా
కృప కృప కృప. నీ ముఖము మనో నీ స్వరము మాధుర్యము నీ పాదాలు దీవిక స్వస్థత ఇప్పుడే కలుగుతుంది. దైవ కృప దిగి నేను చూస్తున్నాను. యేసు నామములో స్వస్థత కలుగును గాక. యేసు నామములో విడుదల కలుగును గాక. దైవిక స్వస్థతలు యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో. స్వస్థత కలుగును గాక, విడుదల కలుగును గాక, అద్భుతాలు జరుగును గాక. యేసు నామములో బలహీనతలుగా మార్చబడును గాక. నీ పాదాలు అపరంజిమయము. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుకి స్తోత్రం చెప్తామా? మీరు కూర్చున్న ప్రాంతంలో ఒక్కసారి లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం. చేతులు పైకెత్తి ప్రభుకి స్తోత్రం చెప్తామా? రఘన శేఖరే బల 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 బల. పాదాలు అపరంజిమయము. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని యేసయ్యను తాకినందుకు స్తోత్రం. మీ గుడి చేయి మీ తలపైన పెడతారా? ఇది మీ చేయి కాదు, యేసయ్య చేయి అని నమ్మిన వాళ్ళు మాత్రం మీ గుడి చేయి తీసుకొని మీ తలపైన పెట్టండి. కళ్ళు మూసుకొని యేసయ్య అని పిలవండి గట్టిగా. ఇప్పుడు ఈ క్షణంలో స్వస్థత కలుగుతుంది. ఈ క్షణంలో అద్భుతాలు జరుగుతుంది. ఈ క్షణంలో మీ దుఃఖము సంతోషంగా మార్చబడుతుంది. కమాన్ కమాన్, యేసయ్య అని పిలవండి, యేసయ్య అని పిలవండి, యేసయ్య అని పిలవండి గట్టిగా గట్టిగా. దావీదు కుమారుడా నన్ను కరుణించు అని ఆనాడు భర్తిమోహన్ దేవుని సన్నిధిలో అడిగినట్టుగా గట్టిగా యేసయ్య అని పిలవండి. ఈ రాత్రి ఆ యేసయ్య విశ్వాసం మీలో ఇప్పుడు కలుగ చేస్తున్నారు. The faith of Jesus is coming on you. పొద్దుగా 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 యేసయ్య మీ పక్కన నిలబడుతున్నారు. మీ కన్నీటి తుడుస్తున్నారు. మీ దుఃఖము ఆనందంగా దేవుడు మార్చేస్తున్నారు. పొద్దుగా పొద్దుగా యేసయ్య పిలవండి పిలవండి. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అదంతా పక్కన పెట్టుకొని దేవుడు వైపు చూస్తూ యేసయ్య అని పిలవండి. దావీదు కుమారుడా నన్ను కరుణించు, మహానతుడా నన్ను కరుణించు, ప్రియ కలిగిన దేవా నన్ను చేయి విడిచిపెట్టే దేవుడు కాదయ్యా, అవమానం పరిచే దేవుడు కాదయ్యా, సిగ్గుపరిచే దేవుడు కాదయ్యా, అంత్య వరకు నడిపించగలిగిన సమృద్ధుడు నువ్వు నానా. నీకే స్తోత్రం. I thank you for your grace. I thank you for your favor, Daddy. ఎవరైతే తలపైన చేయి పట్టుకున్నారో
వాళ్ళ కోసం నేను ఇప్పుడే ప్రార్థన చేస్తున్నాను. ప్రతి హస్తము ఆశీర్వదించబడును గాక, ప్రతి తలపైన దేవుని హస్తం దిగివచ్చును గాక, ప్రతి రోగము స్వస్థత పరచబడును గాక, ప్రతి బలహీనత బలముగా మార్చబడును గాక, ప్రతి దుఃఖము యేసు నామములో సంతోషంగా మార్చబడును గాక. దేవాద్భుతం చేసినందుకు స్తోత్రం, దేవుని కార్యం చేసినందుకు స్తోత్రం. యేసు నామములో దేవుడు ఈ బిడ్డకి సంపూర్ణ విడుదల దేవుడు దయచేస్తున్నారు, స్వస్థత దయచేస్తున్నారు. ఈ శరీరంలో అప్పుడప్పుడు బలహీనపరిచి వీక్ చేస్తున్న కొన్ని క్రియలు దేవుడు హీల్ చేస్తున్నారు. ద లార్డ్ ఈస్ హీలింగ్ అవర్ స్టమక్, ద లార్డ్ ఈస్ డూయింగ్ ఎ మిరకిల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. చేతులు పైకెత్తున్నాను. యేసయ్యా అని పిలు, కళ్ళు మూసుకో. యేసయ్యా అని పిలు. യേശുവിൻ നാമത്തിൽ എല്ലാ ബലഹീനത്തിൻ്റെ ആത്മാവിനെയും യേശുവിൻ നാമത്തിൽ ക്യാൻസൽ ചെയ്യുന്നു. ദൈവ സ്വസ്ഥత ఇచ్చిన స్తోత్రం. నేను ఈ వాక్యం మాట్లాడుతుంటే దేవుడు ఈ లంగ్స్ దగ్గర పెయిన్ ఉన్న వాళ్ళని దేవుడు స్వస్థత పరుస్తున్నారు ప్రభు. అంటే బ్రీతింగ్ కొంచెం ప్రాబ్లం, బ్రీతింగ్ డిఫికల్టీస్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి దేవుడు స్వస్థత ఇస్తున్నారని ప్రభు మాట్లాడుతున్నారు. ఇప్పుడే క్షణంలో యేసు నామములో స్వస్థత కలుగును గాక. ఒకలాంటి ఆయాసమా ఏదో చెప్తారు కదా, ఆయాసం ఇలాంటి పెయిన్ ఉన్నవాళ్ళు ఉన్నారు, యేసు స్వస్థపరుస్తున్నారు. అమ్మ దైవిక స్వస్థత మీ శరీరంలో ఇప్పుడు దయచేస్తున్నారు, దేవుడు దయచేస్తున్నారు. చేతులపైకి తేజానికి స్తోత్రం చెప్పండి. దేవ ఇప్పుడే స్వస్థత ఇచ్చినందుకు స్తోత్రం, విడుదల ఇచ్చినందుకు స్తోత్రం, ప్రతి బలహీనత బలముగా మార్చినందుకు స్తోత్రం. మహిమ నీకు అర్పిస్తున్నాను. యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాం పరలోక పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. ఎంతమందికి సంతోషంగా ఉంది దేవుడు ఈ రాత్రి మాతో మాట్లాడారు. ఆమేన్. ప్రతి ఒక్కరితో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడారు. మీ తలపైన దేవుడే మీ తలపైన చేపెట్టారు. ఆమె చెప్పండి. హల్లెలూయా. ధైర్యంగా 2026లో అడుగుపెట్టే కృప దేవుడు అందరికీ దేవుడు దయచేయను గాక. ఇంకా మన విశ్వాసాన్ని బట్టి వెళ్ళటం కాదు, ఎవరి విశ్వాసం. ఆయన నాకు తోడుగా ఉన్నాడు, నా విశ్వాసం పనికిరాదు కాబట్టి ఆయన విశ్వాసం నాలో ఉంది కాబట్టి ఆ విశ్వాసంతో నేను అడుగు పెట్టబోతున్నాను. ఆమె ఆ కృప అందరికీ దేవుడు దయచేయను గాక. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. పాస్టర్ గారు హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. నేను చాలా ప్రేమించే ఫ్యామిలీ, నిజంగా చెప్తున్నాను, చాలా ప్రేమించే ఫ్యామిలీ. పాస్టర్ అమ్మరు, పాస్టర్ వాళ్ళ ఫ్యామిలీ నాకు బాగా ఇష్టం. కానీ మచిలీపట్నం వచ్చినప్పుడు ఇక్కడ రాలేకపోతున్నాను. కానీ ఎప్పుడు నా మైండ్లో పాస్టర్ వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు. నేను చాలా ప్రేమిస్తున్నాను. పాస్టర్ గారు కూడా మమ్మల్ని ప్రేమిస్తున్నారు, ప్రేయర్ చేస్తున్నారు మా కొరకు. మీరు కూడా మా కోసం ప్రార్థన చేస్తారా? మర్చిపోతారా? మమ్మల్ని ప్రేయర్ చేస్తారు కదా. ఈ వాక్యం ఎంతమందికి ఆశీర్వాదంగా ఉంది చెప్పండి. అర్థమైందా మెసేజ్? ఈ మెసేజ్ని బట్టి ముందుకు కొనసాగి కృప అందరికీ దేవుడు దయచేయను గాక. చాలా థ్యాంక్స్ మా విజయ్ బ్రదరు కీబోర్డ్ ప్లే చేశారు ఇంతసేపు. మీడియా డిపార్ట్మెంట్కి థ్యాంక్స్. అజర్ బ్రదర్ థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ ఇన్ సింగింగ్. దేవుడు అందరిని ఇంకా బహుగా దీవించును గాక. గట్టిగా చప్పలు కొడుతూ మళ్ళీ ఒకసారి దేవునికి స్తోత్రం.